బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ విచారించిన హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయన ప్రత్యర్థి విజయారెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ విజయారెడ్డి తరపున వాదనను న్యాయవాది సుంకర నరేష్ వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ఓడిపోయారు. అయితే ఇటీవల దానం గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం ఓటర్లను ప్రలోభపెట్టి గెలిచారని, డబ్బులు పంచారని విజయారెడ్డి కేసు వేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ విచారించిన హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయన ప్రత్యర్థి విజయారెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ విజయారెడ్డి తరపున వాదనను న్యాయవాది సుంకర నరేష్ వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ఓడిపోయారు. అయితే ఇటీవల దానం గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం ఓటర్లను ప్రలోభపెట్టి గెలిచారని, డబ్బులు పంచారని విజయారెడ్డి కేసు వేశారు. ధర్మవరం నియోజక